గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణశకः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయో నాస్తి సర్వత్ర విజయీ భవేత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ దే పలికిన సీతారామ కథ. కాకాసుడి యొక్క కథ చెప్పింది. రామ లక్ష్మణ సుగ్రీవాదులతో సీతామాత క్షేమంగా ఉన్నానని చెప్పముంది. వాళ్ళు రాక గురించి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానని, ఇంకా 2 నెలల గడువున్నదని మరీ వేడుకుంటున్నానని చెప్పింది. ఆ తర్వాత శ్రీరామచంద్రుడికి ఇష్టమైనటువంటి ఆ చూడామణి తీసి హనుమంతుల వారికి అందిస్తూ ఏమంటుందంటే, రామచంద్రునకు కడు ప్రియమైనది శ్రేష్టమైనది శుభకరమైనది. రామచంద్రునకు కడు ప్రియమైనది శ్రేష్టమైనది శుభకరమైనది. చెంగుముడినున్న చూడామణిని మెల్లగదీసి మారుతి కొసగి. చెంగుముడినున్న చూడామణిని మెల్లగదీసి మారుతి కొసగి. పదిలముగా గొనిపోయి రౌమని శ్రీరామునకు గురు
పదిలముగా గొనిపోయిరమని శ్రీరామునకు గుర్తుగనుమని ప్రీతి బల్కె సీత హనుమంతునితో ప్రీతి బల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో ఆ చూడామణిని తీసుకున్నాడు, కళ్ళకు అద్దుకున్నాడు, అమ్మవారికి అనుమతి తీసుకున్న ప్రదక్షిణాలు చేసి పాదాలకు నమస్కరించి అమ్మా వెళ్ళొస్తాను, వచ్చిన పనైంది అని హనుమంతుల వారు అంటున్నారు. ఏమంటున్నారు? చేతులారగా చూడామణి గొని ఆనందముగా కనులకద్దుకొని చేతులారగా చూడామణి గొని ఆనందముగా కనులకద్దుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడి వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడి మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతినివ్వమని మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతినివ్వమని అంజనీ సుతుడు సీతతో పలికే అంజనీ సుతుడు సీతతో పలికే అంజలి ఘటించే చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఎప్పుడైతే హనుమంతుల వారు అమ్మవారికి నమస్కరించి అమ్మా వచ్చిన పనైంది, తమని దర్శించాను, క్షేమంగా ఉన్నారు, ధైర్యంగా ఉండండి, వాయు వేగాలతోటి దూసుకెళ్తా, వాయు వేగాలతోటి మేమంతా తిరిగి వస్తాం, రావణాసుని వధించేస్తాం, తమన్ని శ్రీరామ దగ్గరకు చేర్చి ఎంతో కన్నుల పండుగగా మళ్ళీ ఆ రామ పట్టాభిషేకం అంతా కలిసి చేసుకుంటామని ఎన్నెన్నో ఆశలు, నమ్మకాలు, ధైర్యాన్ని కలిగిస్తుంటే హనుమంతుల వారు వెళ్తుంటే మటుకు అమ్మవారికి దిగులు కలుగుతోంది. ఈ మహానుభావుడు అడుగుపెట్టినప్పటి నుంచి ఈ కష్టాలన్నీ తీరాయి, ధైర్యం కలిగింది, సంతోషం పెరిగింది, నమ్మకం పెరిగింది, ఆనందం కలిగింది, నా రామదర్శనాన్ని పొందగలిగాను. మళ్ళీ ఈయన వెళ్తే ఈ రాక్షసులు మేల్కొంటారు, నన్ను మళ్ళీ హింసించడం మొదలు పెడతారు, నాకు ఎన్నెన్ని కష్టాలు వస్తాయో అని ఆ తల్లి భయపడిపో పంపించలేక ఆగమని అడగలేదు, వెళ్ళమని చెప్పలేదు. తల్లి పరిస్థితి ఆ రకంగా ఉన్నది. కానీ మాతృ హృదయం ఎంత గొప్పదో. నాయనా వచ్చావు, నన్ను రక్షించావు, ఎంత ఆనందాన్ని కలిగించావు, ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నా, తొందర ఏముందిలే అని ఆ తల్లి తన మాతృ హృదయాన్ని వర్షిస్తోంది. ఆ హనుమంతుల వారిని తల్లి ప్రార్థిస్తోంది. ఏమంటోంది? తదరినా పోనీ హనుమా నేటికి నిలుమా బడలిక తీరగా రేపు పోమా పోనీ హనుమా నేటికి నిలుమా బడలిక తీరగా రేపు పోమా నీవెందుండిన స్వల్పకాలము నాలో తరిగెను శోకభారము నీవెందుండిన స్వల్పకాలము నాలో తరిగెను శోకభారము నిన్నో పుట నాకు మరో దుఃఖము ఎటు భరితునో ఈ పరితాపము నిన్నో పుట నాకు మరో దుఃఖము ఎటు భరితునో ఈ పరితాపము అని పల్కె సీత హనుమంతునితో అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికిన సీతారామ కథ.
ఎప్పుడైతే హనుమంతుల వారితో ప్రియంగా పలకరిస్తూ, నాయనా ఇవాళకి ఇక్కడ ఉండి విశ్రాంతి తీసుకుని వెళ్ళు, సమయం లేదు నాకు తెలుసు, కానీ ఎంతో అలసిపోయావు అని చెప్తూ, హనుమ నాకొక్క చిన్న సందేహం ఉంది, ఆగ్రహించకుండా నాకు ఈ సందేహాన్ని తీరుస్తావు కదా అని ముందరే చెప్తోంది. కోప్పడవు కదా అని అడుగుతోంది. ఏంటి తల్లి అంటే, హనుమానాకొక అనుమానము సుమ అరమరిక లేక నాకు తెలుపుమా. హనుమానాకొక అనుమానము సుమ అరమరిక లేక నాకు తెలుపుమా. వానరసేనతో సుగ్రీవాదులు వారిది దాటి ఎటురాగలరే. వానరసేనతో సుగ్రీవాదులు వారిది దాటి ఎటురాగలరే. రామకార్యమును సాధించుటలో అతి సమర్థుడవు నీవందరిలో. రామకార్యమును సాధించుటలో అతి సమర్థుడవు నీవందరిలో అని పల్కె సీత హనుమంతునితో. అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే ఆ తల్లి ఆ సందేహాన్ని అడిగిందో వెంటనే ఎంత గొప్పగా సమాధానం చెప్పాడంటే, ఏమీ సందేహించాల్సిన అవసరం లేదు తల్లి, మా సుగ్రీవుడు సైన్యంలో నన్ను మించినటువంటి వీరాది వీరులు ఉన్నారు, నేనెంతటి వాణ్ణి. అంతేకాకుండా మేము ఎవ్వరు కూడా అక్కర్లేదు, ఆ రామలక్ష్మణులు ఇక్కడ వచ్చి నూంచుంటే ఈ రాక్షసులు బతకగలరా, రావణాసుడు బతకగలరా, ఎవరైనా రక్షించగలరా, ఎక్కడైనా రక్షణ దొరుకుతుందా, సందేహించాల్సిన అవసరం లేదు. ఇలా వాయు వేగాలతో వెళ్తా ఆ రామలక్ష్మణులు ఇద్దరిని భుజాల మీద ఎక్కించుకుని వాయు వేగాలతో వస్తాను, వాళ్ళు ఇక్కడ రాగానే వీళ్ళ పతనం మొదలైనట్టే, ఏమీ అనుమానించాల్సిన అవసరం లేదు తల్లి అని ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, తల్లి నీకు తెల్పెద వినుము మాలోనున్న వీరుల విషయము. తల్లి నీకు తెల్పెద వినుము మాలోనున్న వీరుల విషయము. సుగ్రీవుడాది వానర వీరులు నన్ను మెచ్చిన వీరాది వీరులు. సుగ్రీవుడాది వానర వీరులు నన్ను మెచ్చిన వీరాది వీరులు. వాయువేగ మనోవేగవంతులు పలుమార్లు భూమిని చుట్టిన ధీరులు. వాయువేగ మనోవేగవంతులు పలుమార్లు భూమిని చుట్టిన ధీరులు. అని హనుమంతుడు సీతతో పలికే. అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చౌతన నిలిచి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, దే పలికద సీతారామ కథ. నా భుజములపై రామలక్ష్మణుల తెల్లగలంకకు తోడ్కొని రాగల. నా భుజములపై రామలక్ష్మణుల తెల్లగలంకకు తోడ్కొని రాగల. ఆ సోదరులు మహావీరులు సూర్యచంద్ర సమాన తేజులు. ఆ సోదరులు సూర్యచంద్ర సమాన తేజులు. త్రుటిలో రావణుని పరిమార్చగలరు, అయోధ్యకు కొనిపోగలరు. త్రుటిలో రావణుని పరిమార్చగలరు, అయోధ్యకు కొనిపోగలరు.
అని హనుమంతుడు సీతతో పలికే, అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చందన నిలిచి, శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. వెంటనే సీతమ్మ వారు అంటున్నారు, ఇంకా ఈయన ఆగమున్న ఆగేటటువంటిగా అనిపించట్లేదు, ఇంకా పంపించటానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ అన్నీ చెప్తూ, వాళ్ళని అడిగాను వీళ్ళని అడిగాను అని అన్నీ చెప్తూ అప్పగింతలతోటి చెప్తోంది. నాయనా 2 నెలల గడువు ఉన్నది, ఆలస్యం చేయకండి, వీలెంత వేగంగా రండి, లేకపోతే ఈ సీత మీకు దక్కదు, నా రాముడిని నేను చూడలేను అని ఎంతో దిగులుగా ఆ తల్లి హనుమంతుల వారితోటి మాట్లాడుతుంటే ఆ మాటలు విని తట్టుకోలేకపోయాడు. ఏమంటుందంటే, రామలక్ష్మణ సుగ్రీవాదులగొని వానరసేనతో వేగరోమని, రామలక్ష్మణ సుగ్రీవాదులగొని వానరసేనతో వేగరోమని, అశ్రులు నిండిన నేత్రములతో గద్గదమైన కంఠస్వరముతో, అశ్రులు నిండిన నేత్రములతో గద్గదమైన కంఠస్వరముతో, జానకి పలికే అతి దుఃఖముతో, పోయిరోమని హనుమంతునితో, జానకి పలికే అతి దుఃఖముతో, పోయిరోమని హనుమంతునితో, అంతట మారుతి కాయము పెంచే, అంతట మారుతి కాయము పెంచే, ఉత్తర దిశగా కుప్పించి ఎగసే, శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. ఎప్పుడైతే అమ్మవారి దగ్గర అనుమతి తీసుకున్నాడో హనుమంతుల వారు రాముడిని స్మరించాడు, తల్లికి ప్రదక్షిణాలు చేశాడు, పాదాలకు నమస్కరించాడు, జై శ్రీరామ్ అని ఒక ఎగిరెగాడు. ఎగిరి ఆ అశోకంలో ఒక పెద్ద తోరణ స్తంభం ఉంది, దానిపైకి ఎక్కువ కూర్చున్నాడు. అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, లంకానగరం అంతా చూస్తున్నాడు. అప్పుడే ఈ రాక్షసులంతా కూడా నిద్రలోంచి బయటకు వస్తున్నారు. వచ్చే సమయంలో వీళ్ళందరినీ చూశాడు, కోపం వచ్చింది. నా తల్లిని ఎంతగా హింసించారు, ఎన్ని రకాలుగా అవమానించారు, దూషించారు, నా రాముని కూడా దూషిస్తారా? అసలు భయం అంటే ఎలా ఉంటుందో మీకు రుచి చూపించి పోవాల్సిందే, నా తల్లికి భద్రాన్ని కలిగించాల్సిందే, అనుమానం రాకుండా ఇంకా నా తల్లి జోలికి వెళ్ళాలంటే కూడా వీళ్ళందరూ భయపడాల్సిందే అని హనుమంతుల వారు కావాలని కల్పించుకుని యుద్ధాన్ని మొదలుపెట్టాడు. నిజమైనటువంటి అందం ఏంటంటే ధర్మమే నిజమైనటువంటి అందం, సత్యమే నిజమైనటువంటి అందం, దానగుణమే నిజమైనటువంటి సంపద. అలాగా దైవ గుణానికి మించినటువంటి గుణం ఈ లోకంలో మరొకటి ఉండదని చాటి చెప్పడానికి ప్రమాణపూర్వకంగా కనపడేటటువంటి ఈ సుందరకాండలో అత్యంత విశేషమైనటువంటి సర్గ ఇంకా హనుమంతుల వారు లంకాదహన కార్యక్రమం, అలాగే యుద్ధం, ఇవన్నీ కూడా మనకి ప్రమాణాలు అన్నమాట. ఇంకా కష్టకాలం మొదలైంది, తల్లికి కష్టకాలం మొదలైతే నష్టం ఏమీ జరగలేదు, తల్లికి మేలే జరిగింది. ఇంత ప్రమాదంలో కూడా తల్లి సురక్షితంగానే ఉంటుంది. ఇన్ని కష్టాలు సీతమ్మ వారికి అవసరమా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ధర్మం ద్వారా, కాలం ద్వారా కలిగేటటువంటి కష్టాల్లో ధర్మాత్మురాలైనటువంటి సీతమ్మ కూడా కష్టపడక తప్పదు. కాకపోతే ఆ కష్టం లోకానికి మేలు జరిగేటటువంటి కష్టంగా ఉంటుంది, ఆదర్శవంతంగా ఉంటుంది, ఎటువంటి నష్టమూ జరగదు. కానీ రావణాసుడి కష్టాలు మొదలైనప్పుడు లోకానికి కూడా మేలు జరుగుతుంది, ఈ దుర్మార్గం నుంచి రక్షణ పెరుగుతుంది, రక్షణ కలుగుతుంది. అదే జరుగుతుంది. ఇప్పుడు రావణాసుడి కష్టం మొదలైంది, నష్టం ఎంత భయంకరంగా ఉంటుందో కూడా చూద్దాం. ఇంకా హనుమంతుల వారు ఉత్సాహంతో యుద్ధాన్ని ప్రారంభిస్తున్నాడు. ఏ రకంగా? శ్రీ హనుమాను గురుదేవులు నాయద
పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీత జాడగని మరలిన చాలదు, చేయవలసినది ఇంకను గలదు. సీత జాడగని మరలిన చాలదు, చేయవలసినది ఇంకను గలదు. కల్పించుకొని కలహము పెంచద, అసుర వీరులా పరిశీలించద. కల్పించుకొని కలహము పెంచద, అసుర వీరులా పరిశీలించద. రాక్షస బలముల శక్తి గ్రహించద, సుగ్రీవాదులకు విన్నవించద. రాక్షస బలముల శక్తి గ్రహించద, సుగ్రీవాదులకు విన్నవించద. అని హనుమంతుడు యోచన చేయుచు, అని హనుమంతుడు యోచన చేయుచు, తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే హనుమంతుల వారు అమ్మవారిని వెతకడానికి లంకలో ప్రవేశించారో, అంగుళంగుళం గాలించారో, వీళ్ళ గుణాలు కూడా పరిశీలించాడు. మంచి మాటలకు లొంగరు, దాన ధర్మాలు అక్కర్లేదు, తారతమ్యాలు తెలియదు, భయం అంటే తెలియదు. కనుక వీళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దండోపాయమే తగిన సాధనం. కనుక వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే చెప్పాలని అనుకున్నాడు. కావాలని విజృంభించాడు, కావాలని కల్పించుకుని యుద్ధాన్ని ప్రారంభిస్తున్నాడు. ఏ రకంగా? సామదాన భేదోపాయములు దానముల ఎడ నిరుపయోగములు. సామదాన భేదోపాయములు దానముల ఎడ నిరుపయోగములు. దండోపాయమే తగిన సాధనము, ప్రారంభించద బల ప్రయోగము. దండోపాయమే తగిన సాధనము, ప్రారంభించద బల ప్రయోగము. రావణుడాదిగా అసురులందరూ రామదూత మహిమయుత చూచెదరు. రావణుడాదిగా అసురులందరూ రామదూత మహిమయుత చూచెదరు. అని హనుమంతుడు యోచన చేయుచు, అని హనుమంతుడు యోచన చేయుచు, తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. తరువుల బెరచి శాఖల విరచి, తీవెల ద్రంచి పువ్వులు ద్రుంచి. తరువుల బెరచి శాఖల విరచి, తీవెల ద్రంచి పువ్వుల ద్రుంచి. పుష్పకుంజముల మట్టము చేసి, గిరిశిఖరముల బ్రద్దలు చేసి. పుష్పకుంజముల మట్టము చేసి, గిరిశిఖరముల బ్రద్దలు చేసి. సోపానముల ముక్కలు చేసి, నడవాముల కులగ త్రోసి. సోపానముల ముక్కలు చేసి, నడవాముల కులగ త్రోసి. సుందరమైన అశోకవనమును, సుందరమైన అశోకవనమును చందర వందర చేసే మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పద్మాకరముల పాడొనరిల్చి, జలాశయముల గట్టులు త్రించి. పద్మాకరముల పాడొనరిల్చి, జలాశయముల గట్టులు త్రించి. ఫల వృక్షముల నేలను
ఉద్యానముల రూపును మాపి ఫలవృక్షముల నేలను గూల్చి ఉద్యానముల రూపును మాపి ప్రాకారముల బ్రద్దలు చేసి ద్వారబంధముల ధ్వంసము చేసి ప్రాకారముల బ్రద్దలు చేసి ద్వారబంధముల ధ్వంసము చేసి సుందరమైన అశోకవనమును సుందరమైన అశోకవనమును సుందరవందర చేసే మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. మృగ సమూహములు భీతిల్లినవై తత్తర పాటుగా పరుగులు తీయగా మృగ సమూహములు భీతిల్లినవై తత్తర పాటుగా పరుగులు తీయగా పక్షుల గూపులు చెల్లా చెదరై దీనారవముల ఎగిరిపోవగా పక్షుల గూపులు చెల్లా చెదరై దీనారవముల ఎగిరిపోవగా సీతయున్న శిశుపాతలు విన వనమంతయు వినాశము కాగా సీతయున్న శిశుపాతలు విన వనమంతయు వినాశము కాగా సుందరమైన అశోకవనమును సుందరమైన అశోకవనమును చందరవందర చేసే మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా హనుమంతుల వారు కావాలని విజృంభించాడు. ఇంకా ఆయన తలుచుకుంటే ఎవరైనా ఆపగలరా? ఏం జరుగుతుందో రేపు జరగబోయే కథాగణంలో తెలుసుకుందాం.